హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభు నందు ప్రేమ వలన దేవుడు ఎంతవరకు మనతో ఉండి గత నెలంతా ఆయన కృపలో మనం భద్రపరుచుకొని జూలై నెల 5వ తారీఖున 6వ తారీఖున ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభు నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ వలన దేవుని వాక్యం మనము ఒక మాట చదువుకుంటున్నాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటున్నామండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము ఒకసారి తీసి చదవాలని మనవి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరులుగా సంచరించుచున్నందున జనులు తన దృశ్యములను సూత్రం అని మెలుకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, ఇంతవరకు పాటలోని స్తుతివాక్యం స్తుతి ఆరాధన ప్రార్థనలో మీరు ఉన్నారయ్యా. చదవబడ్డ వాక్యం అనేది నిలబడి నీ కుమారుడు వినిచునన్ని బిడ్డలందరినీ బట్టి పొందినాను. ఇలాంటి దొరకని విషయం అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. ప్రభునందు ప్రేమ వలన ప్రభు దొంగవలే రాబోతున్నారు. అయితే మనం ఏమి కాపాడుకోవాలంటే దేవుని రాకడ వస్తుంది కాబట్టి వస్త్రాలను కాపాడుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. వస్త్రం అంటే మనం బాహ్యంగా ధరించిన వస్త్రములు కాదండి, ఆధ్యాత్మికంగా దేవుడు మనకి ఇచ్చిన వస్త్రాలు. గత వారంలో 2 వారాల నుంచి మనం వింటూ ఉన్నాము. 1 రక్షణ వస్త్రము, 2 నీతి వస్త్రము. హల్లెలూయా. రక్షణ వస్త్రానికి మలిన వస్త్రాన్ని తీసేసి ఏ వస్త్రం ఇచ్చాడండి? రక్షణ వస్త్రం ఇచ్చాడు. మురుకు వస్త్రం తీసేసి, మురుకు గుడ్డను తీసేసి నీతి అనే వస్త్రాన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ వస్త్రాలు మనం కాపాడుకోవాలి. ఈ వస్త్రాలు మనం కాపాడుకుంటూనే ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు 3వ వస్త్రం గురించి మీతో మాట్లాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 1 దేవుడు మనకి రక్షణ వస్త్రము, నీతి వస్త్రము దేవుడు మనకి ఇచ్చాడు. 3వ వస్త్రం గురించి మనం మాట్లాడుకుందాము. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి కీర్తన భాగము 30వ కీర్తన భాగము 12వ వచనం అండి. కీర్తనకారు రాసిన కీర్తన భాగము 30వ కీర్తన భాగము 12వ వచనం మనం చదువుకుందాం. నీవు నా గోను బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. చెప్తామండి. హల్లెలూయా. ప్రియమైన పిల్లలు, ఇక్కడ అంటున్న మాట 3వ వస్త్రం ఏంటంటే అది గోను బట్ట తీసివేసి. ఏ బట్ట తీసివేశాడండి? గోను బట్ట తీసేసి సంతోష వస్త్రములు నాకు ధరింపజేశాడు. మనకి గోను బట్ట అనగా శ్రమలకి సాదృశ్యము. గోను బట్ట అనగా కష్టాలకి సాదృశ్యం అండి. ఈరోజు ప్రేమ వలన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు, దుఃఖములో ఉన్నవారితో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే గోనె బట్ట తొలగించి సంతోష వస్త్రాన్ని మీకు ధరింపజేస్తాను అని ప్రభు వాక్కు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అంత్యకాలంలో ప్రేమ వలన ఈ సంతోష వస్త్రం మన మీద ఉన్నదా లేదా? ఇంకా గోనె బట్టతోటి మనం జీవిస్తున్నామా? ఆ అల్లాడు ప్రేమ వలన దావీదు కానీ, ఏబు కానీ, దానియేలు కానీ వారికి శ్రమ కలిగినప్పుడు ఏం వేసుకునేవారంటే గోనె బట్ట ధరించుకొని, బూడిద రాసుకొని,
ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు. ప్రభు సన్నిధిలో ఏం చేసేవారండి? ప్రార్థించేవారు. కట్టుకొని, గోనె బట్ట కట్టుకొని, బూర్దు పూసుకొని దేవుని సన్నిధిలో జ్ఞాపనం చేసేవారండి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారండి. ప్రేమోనన ఆ గోను బట్టను వాళ్ళకు తొలగించి వాళ్ళకి మహానందం ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ పరిస్థితుల నుంచి, వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించి సంతోష వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చేవాడు. ఈ రోజు ప్రేమ వలన మనము కూడా గోను పట్టులో ఉన్నామో, గోను పట్టు ధరించుకొని బాధలో ఉన్నామో, ఇబ్బందులో ఉన్నామో, దేవుడు చెప్తున్న మాట ఏమంటాడంటే ఈ అంత్యకాలంలో ఈ సంతోష వస్త్రం మనకి ఇవ్వబోతున్నాడు. మలినమైన వస్త్రం తీసివేసి రక్షణ వస్త్రం వెనక్కి ఇచ్చాడు. తర్వాత మురుకు వస్త్రం తీసేసి నీతి వస్త్రం వెనక్కి ఇచ్చాడు. అలాగే గోనె బట్ట తీసేసి సంతోష వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు మన దేవుడు. ఈరోజు సంతోషిస్తున్నాం కానీ పరిపూర్ణమైన సంతోషం మనలో కనపడతలేదు. పరిపూర్ణ ఆనందం మనలో కనపడతలేదు. నెహెమీయా గ్రంథములో తీసినట్లయితే ప్రేమోలారా 1వ అధ్యాయములో 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే నెహెమీయా చాలా మంచి వర్క్ చేసేవాడు, చాలా మంచి పని చేసేవాడు. ఆయన నెహెమీయా రాజుకి భోజనం అందించే ఆ వర్క్, ఆ డ్యూటీ అయింది. అటువంటి వ్యక్తికి ఒక వార్త విన్నారు. ఒక వార్త విన్నప్పుడు ఆ వార్త ఏంటంటే యెరూషలేము యొక్క గోడలు కూలిపోయి, యెరూషలేము యొక్క గోడలు కాల్చబడ్డాయి అని వార్త విన్నప్పుడు ప్రేమోలారా దుఃఖముతో, బాధతో గోనె బట్ట కట్టుకొని దుఃఖముఖంతో ఉన్నప్పుడు ప్రేమోలారా దేవుడు అతన్ని చూశాడు, కనికరించాడు. ప్రేమోలారా రాజు కూడా అతనితో ఏకీపించాడు. నెహెమీయాతో ఏకీపించినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ గోళ్ళ మళ్ళా తిరిగి కట్టాడో చెప్పలానంత సంతోషం ఆయన కలిగింది. కట్టేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి, మామూలు ఆటంకాలు కాదండి. కానీ కట్టిన తర్వాత ఆయన ఎంత సంతోషించాడంటే మామూలు సంతోషం కాదు. మీరు ఎస్తేరు గ్రంథంలోకి రాబోతుంది ప్రేమోలారా 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం రాబోతుకి యూదులకి భయంకరమైన శిక్ష, మరణ శిక్ష. యూదులకి ఏదండి? మరణ శిక్ష వచ్చిందండి. అది రాజధాని శాసనము ముద్ర వేయబడ్డది. అప్పుడు యూదులందరూ కూడా ప్రేమోలారా ఏం చేశారంటే దేవుని సన్నిధిలో గోనె బట్ట కట్టుకొని, హల్లెలూయా, ఏం చేశారంటండి? గోనె బట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెట్టాడు. దేవుడు వాళ్ళ గోనె బట్టను విడిపించి, హల్లెలూయా, శాసనాన్ని తారుమారు చేసేసాడు. ఏం తారుమారు చేశాడండి? అందరు ఇక్కడ ఉన్నారా? ఏం తారుమారు చేశాడండి? శాసనాన్ని తారుమారు చేసేసాడు. శాసనాన్ని తారుమారు చేసేసాడు. అప్పుడు యూదులందరూ ఏం చేస్తున్నారంటే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం అండి, 9:21 చూడండి. అవును, ఎస్తేరు గ్రంథం తీసిన వాళ్ళు చదవండి ఒకసారి 9:21. అక్కడ ఎంత అద్భుతమైన మాట చూడండి. యూదులు భగవాని చేత బాధపడక ఏం పొందారంటండి? నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెలని వాళ్ళ మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆగారు యొక్క నెల యొక్క 14వ దినమున 15వ దినమును వారు ఆచరించేవారంటండి. హల్లెలూయా. నాకు శత్రువు నుంచి మాకు విడుదల వచ్చింది. శత్రువు నుంచి ఏ శత్రువు అయితే మరణం తీసుకొచ్చిన వాళ్ళ నుంచి మాకు విడుదల వచ్చిందని సంతోషంతో ఒక దినాన్ని ఏం చేసుకున్నారంట?
నియమించేసుకున్నాడంట. ఆ దినం ఇప్పుడు కూడా గుర్తుండిపోతుంది. వాళ్ళకి ఆనందం కలిగిన, సంతోషం కలిగిన దినము అది. అప్పటి వరకు భయంతో బిక్కు అంటున్న యూదులకి, బిక్కు అంటున్న యూదులకి ఒకే దినాన్ని వాళ్ళ ప్రార్థనలు, మొద్దుకై చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళ గోను బట్ట తీసివేసి వాళ్ళ బాధని పరిష్కరించి, హల్లెలూయా, వాళ్ళ సమస్యని పరిష్కరించి సంతోషాన్ని కలగజేశాడు. హల్లెలూయా, ఆనందాన్ని కలగజేశాడు. సంతోషము, మహా సంతోషం అయిపోయిందంటాడు ఆ దినాన్ని. మహా సంతోషం. ఈ రోజుల్లో మనకి ఆ సంతోషం ఉన్నదా? చాలా మంది సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేదని జనులందరూ అడిగాను, జగమంతా తిరిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా అని పాట బాగుంటుంది. హల్లెలూయా, చెప్పండి ఒకసారి హల్లెలూయా. సంతోషం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు మానవుడు. వాళ్ళు సంతోషం లేకుండా వాళ్ళు ఎలాగున్నారంటే పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. సంతోషం ఈ లోకం ఇచ్చే సంతోషం కాదు ప్రభు ఇచ్చేది. ప్రభు ఇచ్చే సంతోషం మామూలు సంతోషం కాదండి. మరణం నుంచి విడుదల. ప్రభునందు ప్రేమలారా, మనము యోన గ్రంథం 3:6 చూసుకుంటే 3:6 కూడా ఒక అద్భుతం మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, అద్భుత మాట ఏదంటే అక్కడ రాజుతో సహా గోను బట్ట కట్టుకున్నట్టుగా. మాట్లాడదు. కాబట్టి రాజుతో సహా గోను బట్ట కట్టుకొని, అది భయంకరమైన నినివే పట్టణము, దేవుడి దృష్టికి ఘోరంగా ఉన్నది, పాపంతో నిండుకున్న ఆ పట్టణం ప్రేమ వల్ల ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కోసాడారో, ఏ బాధతో ఉన్నారు, ఏ కష్టంతో ఉన్నారు, ఎప్పుడు మమ్మల్ని ప్రభు నాశనం చేయబోతున్నారు అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళ గోను బట్ట తీసివేసి, హల్లెలూయా, ప్రభు కూడా ఏం చేశారంటే వాళ్ళ బాధ నుంచి విడిపించారు. ప్రభు అనుకున్న పని చేయక మానేశాడు. ఎందుకంటే వాళ్ళు పడ్డారండి. వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రభా, మేము పాపం చేశాము, మా పట్టణం అంతా పాపంతో నిండుకున్నది, దేవా మమ్మల్ని క్షమించని గోను బట్ట ధరించుకున్న వారిని దేవుడు ఆ గోను బట్ట తీసేసి సంతోష వస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. హల్లెలూయా, సంతోష వస్త్రాలు వాళ్ళకి ధరింపజేశాడు. అంటే వాళ్ళ మీద ఉన్న శాపము, ఆ నినివే పట్టణం ఉన్న ఆ పాపము దేవుడు ఏం చేశాడంటే తొలగించేశాడు. ఎప్పుడైతే గోనె బట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో వేడుకున్నారో ప్రభుని బ్రతిమాలుకున్నారో, దేవుడు ఏం చేస్తారంటే ఆ గోనె బట్టను తొలగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీతో మనతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు ఎటువంటి బాధల్లో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నావో, ఎటువంటి ఇక్కట్లు ఉన్నావో, ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రియమైన దేవుడారా, ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నీ గోను బట్ట తొలగించి సంతోష వస్త్రాన్ని ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. సంతోష వస్త్రాన్ని ధరింపజేయబోతున్నాడు. ఆ సంతోషం ఎవరి దగ్గర ఉన్నది? ఆ సంతోషం ఎక్కడున్నదండి? డిమార్ట్లోను, సూపర్ బజార్లో దొరికే సంతోషం కాదు. ఎక్కడ దొరకదు. ఎంత విలువ పెట్టి మనం కొనలేము. ప్రభు ఇవ్వాల సంతోషం. అందుకే ఒక దగ్గర రాశాడు, మొదటి నిందల గ్రంథము 16:27 16 మొదటి నిందల గ్రంథం 16:27 ఒక అద్భుతం మాట ఉన్నదండి.
చూడండి, ఆయన సన్నిధిలో ఆయన యందు ఏమున్నది చూస్తారు ఒకసారి. చదవండి ఒకసారి ఆ మాట. మొదటి దినములు 16వ అధ్యాయము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నది. ఎవరి యొద్ద ఉన్నదండి? దేవుని యొద్ద ఉన్నది. నీకు ఎంత సంతోషం కావాలో, ఎంత బలము కావాలో ఆయన యొద్ద ఉన్నది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే బలహీనను బలపరచువాడు. బలహీనను ఏం చేస్తాడండి? బలపరచువాడు, బలమిచ్చేవాడు ఆయనే. బలమిచ్చేవాడు ఆయనే. ఈ రోజు దేవుని యందు ఏమున్నదంటే దేవుని మందిరంలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. దేవుని ప్రభావం ఉన్నది దేవుని మందిరంలో. దేవుని మందిరం ద్వారా వచ్చిన ద్వారా నీకు ఘనత కలుగుతుంది. కానీ దేవుని యందు ఉన్నది ఏంటంటే బలం ఉన్నది. రెండోది సంతోషం ఉన్నది. ఏమున్నదండి? సంతోషం ఉన్నది. ఈ సంతోషము నీకు కావలిన నేడే యేసు నందకు రమ్ము. ఈ సంతోషము నీకు కావలిన నేడే యేసు నందకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. హల్లెలూయా చెప్పండి. ఈ సంతోషం కావాలంటే ఎవరి యొద్ద ఉన్నదండి? ఇక్కడ ఉన్నది ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది. దేవుడు అంటున్నాడు యాకోబు పత్రిక 4:8 నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు ఇస్తాను. హల్లెలూయా. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చి నా సంతోషాన్ని మీకు ఇస్తాను, నా సంతోషాన్ని మీకు ఇస్తాను. ప్రభు సంతోషం ఇచ్చాడంటే ప్రేమ వల్ల అది ఎవ్వరు తీయలేరు. ఇది ఎక్కడ దొరకలేని సంతోషం. ఈ లోకం ఇచ్చే సంతోషము కాదు ప్రభు ఇచ్చేది. ఈ లోకం కొంతకాలం సంతోషం వచ్చు, కొద్ది దినాలు సంతోషం, కొద్ది గంటల సంతోషం వచ్చు, కానీ దేవుడు ఇచ్చే సంతోషము మామూలు సంతోషం కాదు. నువ్వు యేసు దగ్గరికి వస్తే. హల్లెలూయా. ఈరోజు అంటున్న మాట, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాను. ఏ వస్త్రాన్ని ధరింపజేస్తానన్నాడండి? సంతోష వస్త్రాన్ని. కావాలా సంతోషము? సంతోష వస్త్రము నీకు కావాలా? ప్రేమ వలన సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రజలు ఏం చేశారు తెలుసండి? మొదటి దినముల గ్రంథము 29:22 చదవండి. మొదటి దినముల గ్రంథం 29:22 అండి. 29:22 ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. ఆ జనులు ఎందుకు పుచ్చుకున్నారు? వాళ్ళు విడుదల పొందినందుకు. దేని నుంచి విడుదల పొందారంటే గోనుబాటు నుంచి విడుదల పొందారండి. హల్లెలూయా. అన్న రాజులు కానీ యాజకులు కానీ ప్రేమ వలన గోను పట్టు ధరించుకుంటూ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరిస్థితి అధిగమించినప్పుడు యెహోషాపాతు రాజు కూడా ఏం చేశాడు? యెహోషాపాతు రాజు కూడా ఏం చేశాడంటే ప్రేమ వలన పరిస్థితి చేయి చాటుకున్నప్పుడు గోను బట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోషాపాతు రాజా భయపడకు, యుద్ధము నీది కాదు, యుద్ధము నాది అంటున్నాడండి. యుద్ధము
నీది కాదు, యుద్ధము నాది, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమోళ్ళ దావీదు కూడా బాధ కలిగినప్పుడు గోను బట్ట కట్టుకున్నప్పుడు గోను బట్టని విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు, సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రోజుల్లో నీకు కూడా మనందరికి కూడా ప్రేమోళ్ళ దేవుడు మాట్లాడుతున్న మాట. అన్న రాజులు కూడా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు వెంటనే గోను బట్టలు చించుకొని గోను బట్ట ధరించుకొని వెంటనే గోడ తగ్గి తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు అతను గోను బట్టను విడిపించాడు. హల్లెలూయా. సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఆయుషించాడంటే, అప్పుడు చచ్చిపోతున్న వ్యక్తికి 15 సంవత్సరాలు ఆయుషించాడంటే ఏమంటుంది? అవునే కదండి. ఎంత సంతోషం, సంతోషం. దేవుని సందులో 16 కీర్తన భాగంలో రాసినట్లుగానే 16 కీర్తన భాగంలో కూడా 3 వర్షంలో 11 వర్షంలో ఏమని రాశాడంటే, దేవుని సందులో సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. దేవుని సందులో ఏముంటుందండి అమ్మా? ఎక్కడ దేవుని సందులో ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. మన దేవుని సన్నిధి రావడానికి చాలా బతికిస్తాం, సమయానికి రాము. మీరు ఆ సంతోషం అనుభవించాలంటే సమయానికి వచ్చి ఒక అరగంట ముందు నువ్వు ప్రార్థన చేసి దేవుని పాటలోను స్తుతి వాక్యంలో స్తుతి ఆరాధనలను వాక్యంలో లీనమైపోతే ఆ వారం అంతా నీకు చెప్పాలన్నంత సంతోషమే సంతోషం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంటాయంటే సంతోషం ఉన్నది. దేవుని ఏమున్నదంటే సంతోషం ఉన్నది. అది నీ దగ్గర నువ్వు తీసుకునే అవకాశం నీకు ఇచ్చేసాడు దేవుడు. నువ్వు అనుభవించడానికి నీకు ఇచ్చేసాడు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చిన ద్వారా సంతోషము, దేవుడి దగ్గరికి వచ్చిన ద్వారా సంతోషము. నీ గోను బట్టు తొలగించి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏడు జీవితంలో కూడా పరిస్థితి తారుమారైపోయినప్పుడు ఆయన కూడా బట్టలు చుచ్చుకొని గోను బట్టు ధరించుకొని ప్రార్థన చేస్తే ఏవు కూడా ప్రార్థన చేస్తే ప్రేమ వలన అతనికి సంతోష వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడండి. 2 అంతల మేలు పొందుకునే అవకాశం దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. 2 అంతల ఆశీర్వాదం పొందుకునే కృపను దేవుడు ఇచ్చాడండి. కాబట్టి ప్రేమ వలన ఈరోజు ఏ గోను బట్టుతో బాధపడుతున్నావా అంటే బాధతో ఉన్నావా, విభక్తితో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వ్యాధంలో ఉన్నావా, ఆర్థికంగా బాధపడుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని రకాలమైన వస్త్రాలు మీకు చూపించబోతున్నాం ప్రేమ వలన. దేవుడు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడంటే, ఒకటి చెప్తారండి రక్షణ వస్త్రం ఇచ్చాడు, రెండోది నీతి వస్త్రం ఇచ్చాడు, మూడోది సంతోష వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంతోషాన్ని మనం కాపాడుకోవాలి. ఈ సంతోషం దొంగిలించడానికి మనం అపవాదు సోటు ఇవ్వకూడదు. దేవుడిచ్చే సంతోషాన్ని మనం ఆనందించడానికి, ఈ సంతోషము దొంగిలించడానికి అపవాది ఏం చేస్తాడు? సోటు చేస్తున్నాడు. అపవాది ఏం చేస్తాడండి? సంతోషం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. వాడు ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఒక్కోసారి భర్తలు లేపుతాడు, ఒక్కోసారి భార్యలు లేపుతాడు, ఒక్కోసారి పిల్లలు లేపుతాడు, ఒక్కోసారి బంధువులు లేపుతూ ఉంటాడు. అపవాది పురుకొలుపుతూ ఉంటాడు. ప్రేమ వల్ల మన సంతోషం పాడు చేయడానికి, మన సంతోష వస్త్రాన్ని దాగు పెట్టడానికి, మన సంతోష వస్త్రాన్ని మచ్చ పెట్టడానికి. ఈరోజు సంతోషం ఒకడు అంటాడు, వాళ్ళ అమ్మకు బాగలేదంట, ఆడికి బాగలేదంట, ఆడికి ఏది చిన్న దెబ్బ వెళ్ళిందంటే ఈరోజు ఎవరి ముఖం చూసాను పొద్దున్నే లేచి అంటున్నాడు. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసినా అంటున్నాడంట. మరి నువ్వు ఎవరి ముఖం చూసినా దేవుడి ముఖం చూడకపోతే ఆ సంతోషం నీలో రాలని చెప్పానండి. హల్లెలూయా. ఫస్ట్ నేను పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూడాలి? మనము దేవుని ముఖము. హల్లెలూయా. దేవుడి ముఖ దర్శనం చూడాలి. దేవుని ముఖ దర్శనం చూడకుండా ప్రేమ వలన మనం ఏం చేస్తున్నాం? అపవాదు చోటించేస్తున్నాం. మన సంతోషాన్ని దొంగిలించేస్తున్నాడు వాడు. మనం సంతోషించకుండా చేస్తున్నాడు. దేవుడు నీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. ప్రభు సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఎప్పుడైతే రక్షణ వచ్చేసిందో
నీతి వస్త్రం వచ్చేసిందో, రక్షణ వస్త్రం నీతి వస్త్రం ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్ గా నీకేమొచ్చేసింది? సంతోష వస్త్రం ఇచ్చేసాడు దేవుడు. కానీ ఈ సంతోషం లేకుండా అవ్వాలి ఏం చేస్తుందంటే ఏదో ఒకటి సంతోషం లేకుండా ఏదో ముందు పెట్టాలి. అది సిలువుగా చిక్కులు పెట్టిందంట. సిలువుగా ఏం చేస్తుందండి? అక్కడ ఏమవుతుంది? సిలువుగా చిక్కులు పెట్టేసి పాపం అవ్వదు. అది చేస్తారు సిలువుగానే. ఏది ఏమనుకుంటేనే మనం చక్కబడి వారు ఉంటారు, ఏమనుకుంటేనే మనం పాపడిలా చేసేస్తారు కదండి. అవునే కదండి. వాళ్ళ పనులు బట్టి ఒక్కోసారి పాస్టంగా ఉన్నారు అనుకోండి, ఏదైనా పని చేసినందుకు మనకి ఏమవుతుంది, నాకేమవుతుంది? వస్తుంది రాదండి. మీకు రాదమ్మ, మీరు చాలా మంచివాడు కదండి, మీరు చాలా మంచివాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అపవాది మనం చోటు అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే మన సంతోషం పరిపూర్ణ కాకుండా మనం సంతోషించుకుంటా చేస్తున్నాడు. వాడు మనం సంతోషించుకుంటా చేస్తున్నాడు. అందుకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం సిద్ధపడదాం. ప్రభా సంతోష వస్త్రం ఏ డాగు పడకూడదయ్యా, ఏ మచ్చ పడకూడదయ్యా. మీరు ఇచ్చే సంతోషంలో నేను ముందుకు సాగడానికి, నువ్వు వచ్చినంత వరకు కూడా ఆ సంతోష వస్త్రాన్ని నేను కాపాడుకునేందుకు నన్ను సిద్ధపరచాను. హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, నీతి వస్త్రాన్ని కాపాడుకోవాలి. మూడోదండి సంతోష వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. కాపాడుకున్నటకు ప్రభు కృప మనకి తోడై ఉండి నడిపించింది గాక. ఆమేన్. అందరు కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం రక్తం కూడా మన మంచిగా ఉంది కాబట్టి దాని కొరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. ఎవరికి వాళ్ళు సిద్ధపడదాం. ప్రేమ ఈరోజు గోను బట్ట అనగా బాధలకి, శ్రమలకి, శోధనకి సూచనగా గోను బట్ట కనపడతా ఉన్నది. ఈరోజు గోను బట్టతో ఉన్నాము. దేవుడిని గోను బట్ట తీసేస్తున్నాడు. గోను బట్ట తీసివేసి సంతోష వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభా ఆ సంతోష వస్త్రాన్ని నాకు ఇచ్చావయ్యా, నీతైన వస్త్రాన్ని ఇచ్చావయ్యా దేవా, రక్షణ వస్త్రాన్ని ఇచ్చావయ్యా ప్రభా, ఈ సంతోషాన్ని వస్త్రాన్ని ఇచ్చావు ప్రభా. అపవాది నా సంతోషాన్ని దొంగిలించేస్తానయ్యా, చిల్లుగా చిక్కులు పెట్టి నా సంతోషాన్ని దొంగిలించేస్తాను ప్రభా. కనికరించండి అయ్యా అని అడగండి. ఒకసారి మా అయ్యా నోరు తెలిసి అడగండి, ఒకసారి నోరు తెలిసి అడగండి. నీకు నీ దుఃఖాన్ని, నీ యొక్క గోరుబాటు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఈశ్వరుడు కృంగిపోతున్నామో, ఏ ఈశ్వరుడు నలిగిపోతున్నామో, ఏ ఈశ్వరుడు దిగజారిపోయామో, నీ సంతోష వస్త్రము అమ్మాను దొంగిలించడమో, నీ సంతోషిస్తున్నావా? ఎప్పుడైతే నీకు రక్షణ వచ్చిందో, ఎప్పుడైతే నీ నీతిని అనుసరిస్తున్నావో నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం లేకుండా చేస్తున్నాడు అపవాది. ఆ సంతోష వస్త్రమే దాడి చేస్తున్నాడు అపవాది. ప్రభా నేను ఎప్పుడు కూడా నీ రాకడ వరకు నేను సంతోషించేవారిగా, నేను పోయే వరకు నేను సంతోషించేవారిగా, నేను మనతో కలిసే వరకు నేను సంతోషించే వారిగా నేను సిద్ధపరచు. నన్ను అలా సిద్ధపరచు ప్రభా, సిద్ధపరచు. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడ యేసు నందకు రాము, నేడ యేసు నందకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. తెరవబడెను మనోనేత్రములు, తెరవబడెను మనోనేత్రములు, తెరవబడెను మనోనేత్రములు. యేసు నందకు రాము,
సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషం నీకు కావాలి సంతోషం సంతోషం నీకు కావాలి నేడే యేసు నొందకూరము నేడే యేసు నొందకూరము నేడే యేసు ప్రతి ఒక్కరు తీరమని చేసుకుని ఆ సంతోషాన్ని పొందుకోవాలి. ఆ సంతోష వస్త్రం కలిగిపోతే యేసయ్యా నాకు ధరింపే ఆ గోరు పట్టుతో ఉన్నానయ్యా కనికరించు బ్రహ్మా మీ జీవితంలో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవాలయం కొరకు వాక్యం మన హృదయంలో నీకెట్టు చేసి వాక్యానుసారంగా మేము జీవించడం మా ఉందని చెప్పాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ఆమేన్. అలాగే ప్రార్థన